వాగర్ధవివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం. ట్రేడర్స్, ఇవాళ నేను మహాశివరాత్రి నాడు సందర్భంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఈ సందర్భంగా ట్రేడర్స్ నేను మీకు నా A to Z ట్రేడింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ట్రేడర్స్ అది రివీల్ చేయబోతున్నా. ఓకే, A to Z అంటే నాకు ఒక మినిమం 3.5 years అయితానికి వస్తుంది ట్రేడర్స్ మార్కెట్లో ఉండబట్టి. ఓన్లీ చార్ట్స్ నాలెడ్జ్ నా దగ్గర ఉంటుంది. ఈ ఫండమెంటల్స్ అవన్నీ నేను న్యూసెస్ అవన్నీ నేను చూడండి ట్రేడర్స్. ఓన్లీ చార్ట్స్ నేను ఎక్కువ చూస్తా. ఆ చార్ట్స్లలో కూడా ట్రేడర్స్ నేను ఏదైతే నా గురువు గారు విపి ఫైనాన్షియల్ దగ్గర నేర్చుకున్నది ట్రేడర్స్, విపి ఫైనాన్షియల్ రోహిత్ రోరా సార్. ఓకే, ఆ సార్ దగ్గర ఒక సెటప్ నాకు చాలా అంటే చాలా ఇష్టమైంది ట్రేడర్స్. టైప్ 2 సెటప్ అంటారు, దాన్నే ట్రెండ్ కంటిన్యూయేషన్ ప్యాటర్న్ కూడా అంటారు. లైక్ ఇట్లా ఉంటుంది. అది కూడా నీకు ఈ వీడియోలో A to Z చెప్తా. అండ్ ఇందులో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి, ఎక్కడ SL పెట్టాలి అనేది A to Z మీకు చెప్తా. ఓకే, అండ్ ఇంకేమైనా ఉంటే అవి కూడా మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ క్వశ్చన్, లైక్ కామన్ వచ్చేసి ఇవాళ మనం అప్ సైడ్ ఉండాలా, లైక్ బై సైడ్ ఉండాలా, డౌన్ సైడ్ ఉండాలా. ఎప్పుడైతే ట్రేడర్స్ మనం అప్ సైడ్ ఉన్నా డౌన్ సైడ్ ఉన్నా అంటే ఒక 50% మనం ఒక క్లారిటీ వచ్చినట్టే ట్రేడర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం బై సైడ్ ఉండాలంటే ఓన్లీ బయింగ్ ట్రేడ్స్ మాత్రమే చూస్తాం, సెల్లింగ్ వచ్చిన అవాయిడ్ చేస్తాం. అండ్ సెల్ సైడ్ చూస్తే ఓన్లీ సెల్లింగ్ మాత్రమే చూస్తాం, బయింగ్ వస్తే అవాయిడ్ చేస్తాం. ఓకే, ఇది తెలుసుకుంటానికి ట్రేడర్స్ నాకు ఎప్పుడైతే మీరు నా ట్రేడింగ్ స్టేట్మెంట్లలో చూడండి, జూన్ జూలై ఇది నేను ప్రతిసారి చెప్తాను. నేను లాసెస్ చెప్తానికి వెనకాడండి, ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ అక్కడి నుంచే చాలా నేర్చుకున్నాను. జూన్ జూలై ఆగస్ట్ 3 months కంటిన్యూస్గా లాసెస్ అయినాయి ట్రేడర్స్. ఓకే, ఈ 3 months ఒకటే నెల సెప్టెంబర్లో కవర్ అయినా అది పక్కకు పెట్టండి. 3 months లాస్ అయినాయి. లాస్ అయినాక ట్రేడర్స్ ఒక నెల నేను రెస్ట్ తీసుకొని మిస్టేక్ ఎక్కడ జరిగింది అని ఫైండ్ చేస్తా. అంటే ఒక చిన్న రూల్ తెలిసింది ట్రేడర్స్. ఆ రూల్ అనేది చాలా అంటే చాలా వరకు అవుతుంది. ఆ రూల్ ఏంటంటే ట్రేడర్స్ సింపుల్. మనకు ట్రెండింగ్ మార్కెట్ ఉంటే చూపిస్తుంది, సైడ్ వేస్లు ఉంటే మనకు ట్రేడింగ్ తీసుకోవద్దు అని అవాయిడ్ కూడా చేస్తుంది. లైక్ ఇప్పుడు సపోజ్ 2 జోన్లు ఉన్నాయి ట్రేడర్స్, ఇందులో లోపల ఉందంటే మనం ఏం చేయొద్దు. బయటికి వెళ్తే బై సైడ్, కిందికి వెళ్తే సెల్ సైడ్, సింపుల్. దీనివల్ల ఏంటంటే నేను మార్నింగ్ నాకు తెలియగానే బై అండ్ డిప్, సెల్ అండ్ రైజ్ అనేది పోస్ట్ చేస్తాను. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకో ఓన్లీ బై సైడ్ మాత్రమే ఇంట్రెస్ట్ చూస్తా, కిందికి వెళ్తే ఓన్లీ సెల్ సైడ్ మాత్రమే చూస్తా. ఒకవేళ పర్ సపోజ్ ఏంటంటే ట్రేడర్స్, ఒకవేళ ఈ పైకి వెళ్ళింది మనకి ఇక్కడ మంచి సెల్లింగ్ సెటప్ ఇస్తాను, అప్పుడు నేను తీసుకుంటానా? అబ్సల్యూట్లీ తీసుకోండి, అవాయిడ్ చేస్తా ఆ రోజంతకైతే. ఓకే, సో ఇది తెలుసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రేడర్స్, మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 దగ్గర ఉందనుకోండి, 2000 దగ్గరికి ట్రావెల్ చేయాలనుకోండి. మార్కెట్ ఇది డైరెక్ట్ 2000 దగ్గరికి పోదు, 1000 నుంచి 1200 దాకా పోతుంది, మళ్ళీ 1100కి వస్తుంది, 1500 పోతుంది, మళ్ళీ కొంచెం 1300కి వస్తుంది, మళ్ళీ 1800 అట్ట పోతుంది, 1700 1600 వస్తుంది, మళ్ళీ 2000 పోతుంది. సో దీంట్లో నేనేం చేస్తానంటే ఇది ట్రెండ్, ఇది డిప్. ఎందుకంటే డిప్ వస్తుంది కదా, ఆ డిప్లలో బై చేద్దాం అని చూస్తానా. సో ఇది మీకు A to Z చార్ట్స్ మీద చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మార్నింగ్ ఫస్ట్ 1 hourది ఒక జోన్ డ్రా చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ నిన్నటి రోజున క్లోజింగ్ అయింది అనుకోండి 100 దగ్గర. ఓకే, ఇవాళ మార్కెట్ వచ్చేసి 110 దగ్గర ఓపెన్ అవుతాను. ఓకే, ఈడ ఓపెన్ అయింది ఫస్ట్ 1 hour చూడండి. ఫస్ట్ 1 hour తర్వాత ఈడ 94 దగ్గర లో కొట్టి మళ్ళీ ఇక్కడికి రాగానే ఈడ 10:15 అవుతుంది. 10:15 అంటే ఫస్ట్ 1 hour. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్, ఫస్ట్ 1 hour హై లో. ఓకే, ఫస్ట్ 1 hour హై లో అండ్ క్లోజింగ్ కంబైన్, నిన్నటి క్లోజింగ్ ఎస్టర్డే క్లోజింగ్ కంబైన్లో ఒక లైన్స్ డ్రా చేయాలి. లైక్ ఇప్పుడు మార్కెట్ నిన్నటి క్లోజింగ్ ఈడు ఉంది, కానీ హైయెస్ట్ హై వచ్చేసి ఇవాళ ఇది. ఓకే, సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి.
అండ్ లోయెస్ట్ లో నిన్నటి క్లోజింగ్ కన్నా ఇవాళ 1 అవర్ లో కింద ఉంది కాబట్టి సో సింపుల్ గా ఇది లో. సో మనం ఏం చేస్తామంటే ఇది ఒక లెవెల్ లోవర్ లెవెల్ డ్రా అయింది, అప్పర్ లెవెల్ డ్రా అయింది. అప్పర్ లెవెల్ లోవర్ లెవెల్ డ్రా అయినాక సింపుల్ ఈ మధ్యలో ఉన్న జోన్ ని మనం అవాయిడ్ చేస్తాం. మార్కెట్ ఎంత మంచి సెటప్ ఇవ్వండి నేను అవాయిడ్ చేస్తా. ఈ అప్ సైడ్ బ్రేక్ అయితే ఓన్లీ అప్ సైడ్ బయింగ్ ఆన్ డిప్పు, కిందికి బ్రేక్ అయితే ఓన్లీ సెల్లింగ్ ఆన్ డిప్పు. ఇది మనం 2-3 చార్ట్స్లలో చూసుకుంటే మీకు A to Z గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చార్ట్లలో తీసుకుపోయి 2-3 రోజులు మీకు చూపిస్తా, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఒక మార్చి నుంచి చూసుకుందాం. ఇవాళ 6వ తారీఖు అంటే మన శివరాత్రికి అని చెప్తాను కాబట్టి చూడండి ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పదింబా వచ్చేసి ట్రేడర్స్ ఇక్కడ అయింది ట్రేడర్స్. పదింబావ వచ్చేసి ఈ క్యాండల్ దగ్గర అయింది. సో మనం ఏం చేయాలంటే హైయెస్ట్ హై 10 గంటల 15 నిమిషాల కంటే సో సింపుల్ గా ఇది హై నాది. ఓకే, లోయెస్ట్ లో చూడండి ట్రేడర్స్, ఇవాళ ఫస్ట్ 1 అవర్ లో ఇది ఉంది, కానీ దానికన్నా నిన్నట్లో కింద ఉంది. సో నిన్నటి లోని నేను డ్రా చేస్తాను. ఇది జోన్ అయిపోయింది. సో జోన్ ఉన్నప్పుడు ఇందులో ఈ రేంజ్ లో ఉన్నప్పుడు మనం ఎవరి చేస్తాం, పైకి వెళ్తే ఓన్లీ అప్ సైడ్ బ్రేక్, కిందికి వెళ్తే ఓన్లీ సెల్ ఆన్ రైజ్. ఓకే, ఇంకా 2-3 చార్ట్స్ చూసుకుంటే మీకు క్లియర్ అవుతుంది. ఈ డే అయిపోయింది, ఓన్లీ అప్ సైడ్ మాత్రమే ఎంట్రీ చూడాలి. అండ్ ఇది చూడండి, ఇది హై. ఓకే, ఇది 1 అవర్ కాబట్టి 1 అవర్ పక్కా పెట్టండి. పదింబావ్ అంటే ట్రేడర్స్ మినిమం పదింబావ్ ఈ లెవెల్ వరకు అనుకోండి. పదింబావు అంటే ఇక్కడ ఉంది ట్రేడర్స్ పదింబావు. సో మనం ఏం చేయాలి, హైయెస్ట్ హై ఇప్పుడు ఇదంతా మనకు కనిపిస్తలేదు, మార్కెట్ ఇక్కడ ఉంది. హైయెస్ట్ హై ఇది. ఓకే, ఫస్ట్ 1 అవర్ల. అండ్ లోయెస్ట్ లో ఏదంటే ఇది నిన్నటి క్లోజింగ్, దానికంటే కూడా ఇది లో ఎక్కువ ఉంది కాబట్టి ఇది పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ ఈ రేంజ్ లో ఉన్నంత వరకు నో ట్రేడింగ్, ఇది బయటికి వెళ్తే ఓన్లీ అప్ సైడ్ ట్రేడింగ్, ఇది కిందికి వస్తే ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడింగ్. ఓకే, సింపుల్. ఇంకా 2-3 చూసుకుందాం. పైకి వెళ్ళినట్టే వెళ్ళింది, ట్రాప్ జరిగింది, కిందికి వచ్చింది, అంటే ఇక్కడ సెటప్ లేవు అన్నట్టు. ఒకసారి మీకు ఎటు చేయండి అది కూడా మీకు చూపిస్తా, చెప్తా. ఇదే పదింబావ్ అంటే 1 అవర్ వరకు అన్నట్టు. 9 ఓపెన్ అవుతుంది, 10 వరకు. హైయెస్ట్ హై ఎక్కడ ఉంది, పదింబావ్ అంటే ఇక్కడ ఉంది. ఓకే, హైయెస్ట్ హై ఎక్కడ ఉంది, ఫస్ట్ 1 అవర్ల నిన్నటి క్లోజింగ్ ఇది కాబట్టి సో ఇది నా హై. ఓకే, ఇవాళ లో వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఈ రేంజ్ లో ఉన్నంత వరకు మనం ఎటు ట్రేడ్ చేయొద్దు. ఇది వెళ్తే ఓన్లీ బై అండ్ డిప్, ఇటు వెళ్తే ఓన్లీ సెల్ ఆన్ రైజ్. ఓకే, ఇది నా కంటిన్యూయస్ లాసెస్ వల్ల నేను నేర్చుకున్నది, అది స్టిల్ వర్క్ అవుతుంది. ఈ జోన్ లో ఉన్నంత వరకు మనం ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే ట్రేడర్స్ ఒకవేళ మీకు చూపిస్తా, ఇక్కడ వరకు జోన్ లోనే ఉంది. ఫర్ సపోజ్ ట్రేడర్స్ నేను లో హైయర్ లో హైయర్ అయి బ్రేక్అవుట్ బ్రేక్అవుట్ ఇచ్చిందని ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ మూమెంట్ అని లేదు. సో టైం డీకే వల్ల ఇక్కడ ప్రీమియం కూడా చేంజ్ కాదు అంత ఎక్కువ. ఓకే, దాంతో పాటు ట్రేడర్స్ ఒకవేళ మన సెల్లింగ్ సెటప్స్ కూడా ఉన్నాయి. హైయర్ లో చూడండి ట్రేడర్స్, ఇవన్నీ సెల్లింగ్ సెటప్స్. ఓకే, ఇంకా టైప్ 2 టైప్ 3 అవన్నీ మా సారి చెప్పింది, కానీ నేను ఓన్లీ ఒక టైప్ 2 మాత్రమే యూజ్ చేస్తా. అది ఒక్కటే మీకు చెప్తా, అది కూడా చెప్తా. ఓకే, ఇది బయటకు వెళ్ళినాక ఓన్లీ బై అండ్ డిప్ చెప్పినా, కానీ ఇది అవాయిడ్ చేసిన అది A to Z మనం తెలుసుకుంటాం. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా, ఏది జోన్ సెట్ రాయాలి. ఇప్పుడు సింపుల్ ఏంటంటే ట్రేడర్స్, ఒక్కసారి సపోజ్ ఈ అప్పర్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినాక సింపుల్ గా కొంచెం ఇట్లా టైం పాస్ చేసింది అనుకోండి ట్రేడర్స్. టైం పాస్ చేసినాక ఒక చిన్న బ్రేక్అవుట్, ఇట్లా బ్రేక్అవుట్ చూడండి ట్రేడర్స్, బ్రేక్అవుట్ హై పైన, బ్రేక్అవుట్ క్యాండల్ హై పైన హై క్రాస్ అయితే ఎంట్రీ తీసుకోండి. ఎస్ఎల్ వచ్చేసి స్వింగ్ లో కొంచెం బఫర్ ఇచ్చి పెట్టండి.
ఓకే, బ్రేక్అవుట్ క్యాండళ్లలో వాల్యూమ్ ఉండాలి, అది కూడా ప్రీవియస్ క్యాండల్ నుంచి పైకి ఉండాలి. అర్థమైందా ట్రేడ్స్? మీకు ఎటదీసి ట్రెండ్ తెలిసింది, ఎందుకంటే నిన్నటి లెవెల్ కన్నా లైక్ ఏదైతే జోన్ డ్రా చేసినామో జోన్ కన్నా పైననే ఉంది. సో ట్రెండ్ అయితే తెలిసింది, మనం బై సైడ్ ఉండాలని. సో సింపుల్ ఏం చెప్తారంటే ట్రేడర్స్, చిన్న కొంచెం డిప్ వచ్చేదాకా చూడండి. డిప్ వచ్చినప్పుడు ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి ట్రేడర్స్. ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో, బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండల్ హై పైన ఎంట్రీ, స్వింగ్ లో కింద కొంచెం బఫర్ ఇచ్చి ఎస్ఎల్ పెట్టండి. ఓకే, ఈ ఏదైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ క్యాండల్ లో కనుక ప్రీవియస్ క్యాండల్ నుంచి కొంచెం వాల్యూమ్ ఉండేటట్టు చూడండి. ఇది ప్రీవియస్ క్యాండల్ వాల్యూమ్ ఎంత కొంచెం ఎక్కువ ఉన్నా ఓకే. ఓకే, ఎక్కువ ఉంటే వ్యాలిడ్ అన్నట్టు. ఈ హై పైన ఎంట్రీ తీసుకోండి, స్వింగ్ లో కింద ఎస్ఎల్ పెట్టండి. ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ఎందుకు తీసుకోలే అంటే జోన్ అనేది 10 బావ్ జోన్ ఇక్కడ ఉంది. సో కింద ఉంది కాబట్టి నేను అవాయిడ్ చేసిన. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ ఇచ్చిందా? చూడండి ఫ్రెండ్స్, మంచి అప్ ట్రెండ్ మనకు తెలిసింది. ఇగో చూడండి, ఇది ఒక బ్రేక్అవుట్, దాంతో పాటు అందులో వాల్యూమ్ ఉంటుంది ఖచ్చితంగా. సింపుల్ గా చూడండి. ఓకే, ఇలా మీరు చూడండి, ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో మీరు చెప్పండి. ఓకే, ఇది ఎందుకు తీసుకోలే అంటే ట్రేడర్స్, కొంచెం సైడ్ వేస్లలో ఈ ఫస్ట్ లోని కొంచెం కిందికి కట్టేయి క్లోజింగ్ అయితే కొంచెం బాగుంటది అని నేను ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ స్టేజ్ లో ఉన్న ఈ సెటప్ ని ఇంకొంచెం వర్క్ ఎక్కువ అయ్యేటట్టు చూస్తాను. ఓకే, అంటే లాసెస్ తీసుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇదైతే మీరైతే చూడండి. మీరు నేను కింద బాటమ్ లెవెల్లోనే పట్టుకోవాలని చూస్తున్నారు కాబట్టి లాసెస్ ఎక్కువ అవుతాయి, అది మీకు కూడా ఎరికే. కానీ మీరైతే సింపుల్ గా ఈ బ్రేక్అవుట్ అయినాక బ్రేక్అవుట్ క్యాండల్ లో వాల్యూమ్ ఉంటే ఆ హై పైన తీసుకోండి, సింపుల్ గా ఎస్ఎల్ పెట్టండి. ఎందుకంటే మనకు ట్రెండ్ తెలుసు కాబట్టి మనం ట్రెండ్ తోని పాట తీసుకోపోతే అయిపోయి. ఓకే, ఇక్కడ వరకు అయితే వీడియో చెప్పిన. మహాశివరాత్రి, హ్యాపీ మహాశివరాత్రి మీకు అందరికి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ కూడా చేయండి. ఓకే.